ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మన మీద అభిమానం చూపించే జనం అందరూ మనల్ని సీతారాములతో పోల్చారు. ఈ సీతారాముణ్ణి ఎప్పుడూ గర్వంగా తలెత్తుకునేలా చేస్తుంది కాని అవమానంతో తల దించుకునేలా చేయదు బావా. నన్ను పరాయాడదానికి తాకట్టు పెట్టేశావు. అది తలెత్తుకోవడం ఎలా అవుతుందవని? మన ప్రేమకి ఇలాంటి గుర్తులు చాలా ఉన్నాయవని. ఇకపై ఇలాంటి జ్ఞాపకాలతో నన్ను బతికేమంటావా? అంత శక్తి నాకు లేదు. కలలో కూడా భరించలేను. కళ్ళు తెరిస్తే చెదిరిపోయే కలలు కన్నా కనువిప్పుని కలిగించే వాస్తవమే మిన్నా. మనం ఎవరికి అన్యాయం చేశామని మనకిన్ని కష్టాలు? నిత్యం పూజలు చేసే పూజారికి కష్టాలున్నాయి. అంత మాత్రాన పూజలు చేయడం అన్యాయమా? పాఠాలు బోధించే గురువుకి కష్టాలున్నాయి. అందుకని పిల్లల భవిష్యత్తుకి పునాది వేయడం అన్యాయమా? కష్టాలు లేని మనుషులని, కన్నీళ్లు లేని ఇల్లులని ఎవరైనా చూడగలరా బావా? నిన్ను వదులుకోవడం నాకు బాధగానే ఉందని చెప్పాను కదా బావా. కాని పరిస్థితులకి తలవంచక తప్పడం లేదు. నువ్వెన్నైనా చెప్పు. నేనైతే వెంటనే సిరిపురం వెళ్ళి అలేఖ్యను కలిసి మాట్లాడతాను. ఈ జీవితం, ఈ జన్మ నా అవనికే అంకితమని చెప్పొస్తాను. నేనింతకంటే ఎక్కువే చెప్పాను బావా. రుద్రానికి బాగా బుద్ధి చెప్పొస్తాను. రుద్రాని బుద్ధి మంచిదయ్యుంటే కూతురు జీవితం ఎప్పుడో చక్కదిద్దేది. నేను వెళ్తాను. సాక్షిగా 7 అడుగులు వేసినప్పుడు నువ్వు నా చేతిని ఇలాగే పట్టుకున్నావు. నా చెయ్యిని 100 ఏళ్లు వదలనని మాటిచ్చావు. ఇప్పుడు ఎలా వదిలిపెట్టమని అంటున్నావు? ఎందుకు మాట తప్పుతున్నావు? కుటుంబం కోసం మాటని తప్పడం లేదు బావా. అత్త ప్రాణం కోసం నా ప్రాణానికి ప్రాణమైనా నిన్ను వదలుకోక మరో దారి కనిపించటం లేదు. కాని నీ పరిచయం, నీ ప్రేమ నిన్ను చచ్చిపోయినా మర్చిపోలేను. చితిలో నేను కాలిపోతాను గాని అవి కాలిపోవు. అవి నిత్యం బ్రతికే ఉంటాయి. దూరం అయితే హిందూ వివాహ ధర్మంలో భార్యాభర్తల బంధం అన్న మాటకి విలువే ఉండదామని. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం కాకూడదు. నా భర్తని నేను వదులుకుంటాను అని చెప్పడానికి వచ్చాను. థ్యాంక్ యూ అవని, థ్యాంక్ యూ సో మచ్. అసలు నీకెన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అవుతుంది తెలుసా? థ్యాంక్ యూ అవని, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అవని, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా అమ్మా, అయ్యో అయ్యో, ఆగమ్మా, ఆగు, కళ్ళు తిరుగుతున్నాయి. తొందరగా పెళ్లి ముహూర్తం పెట్టించమ్మా. శ్రీకర్తో నా పెళ్లి ఎంత త్వరగా జరిగితే అంత మంచి. ఆగమ్మా, నా కళ్ళు తిరుగుతున్నాయి, ఆగు. ఓకే పెట్టిస్తానమ్మా.
పంతులు గారు అందుబాటులోకి రాగానే మంచి ముహూర్తం పెట్టించేస్తాను. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా సంవత్సరాల తర్వాత నువ్వు ఇంత ఆనందంగా ఉండడం చూస్తున్నాను. ఒరేయ్ భద్రం, భద్రం! వస్తున్నానక్క. మావయ్య ఎందుకు పిలుస్తున్నావు? చెప్తానుండు. ఏంటక్క, ఏంటి పిలిచావు? మన అలేఖ్య పెళ్లి కోరుకున్న వాడితో జరగబోతోంది కాబట్టి కనకమేడల రుద్రాణి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అలేఖ్యకి వేదవతి గారి కనిష్ట పుత్రుడు శ్రీకర్కి త్వరలోనే అంగరంగ వైభవంగా వివాహం జరగబోతోందని చాటింపు వేయించు. ఏంటి అలా చూస్తున్నావు? అమ్మ చెప్పింది వినిపించలేదా? వినిపించింది తల్లి. రేయ్, ఇంకొక విషయం చెప్పక. ఊరిలో ఆగిపోయిన అబ్బాయిల పెళ్లిళ్ళు, అమ్మాయిల పెళ్లిళ్లకు రుద్రాని పచ్చజెండా ఊపింది. అందరూ ముహూర్తాలు పెట్టించుకోవచ్చని దండోరా వేయించు. అలేఖ్య పెళ్లితో పాటుగా వాళ్ల పెళ్లిళ్లు కూడా గుడిలో జరిపించుకోవచ్చని చెప్పు. ఏంట్రా అలా వెర్రి మొహం వేసుకొని చూస్తున్నావు? బిడ్డ పుట్టక ముందే పేరు గురించి ఆలోచించినట్టు, పంట చేతికి రాకముందే కోతల గురించి ఆలోచించినట్టు ఆలోచిస్తున్నావేమో నువ్వు. అర్థమయ్యేటట్టు చెప్పి తగలడు మావయ్య. మీరేమో వరల్డ్ కప్ మీ చేతికి వచ్చినంతలా ఆనందపడిపోతున్నారు. అవని భర్తను వదులుకుంటుందా, ఈ పెళ్లి జరుగుతుందా అని నా అనుమానం. విగ్రహం కోసం అవని భర్తను వదులుకోనట్టు మనం కలలు కంటున్న పెళ్లి కల్లో కూడా జరగనట్టు నా కలొచ్చిందక్క. ఇంకోసారి ఈ మాట అన్నావంటే కొట్టను, చంపేస్తాను. నా పెళ్లికి ముందు నా చేత్తో హత్య కాబడతావు. ఇదిగో, నాలుగు మీద నల్లమచ్చలున్నాను కదా, అందుకే చెప్తున్నాను, అర్థం చేసుకోండి. నీ నాలుక కోసైనా నా కూతురు పెళ్లి జరిపిస్తాన్రా. అక్క, కోపడకక్క. పెళ్లి విషయంలో మీరు ఎంత క్లారిటీగా ఉన్నారో, కాన్ఫిడెంట్ గా ఉన్నారో తెలుసుకుందామని అలా మాట్లాడాను, అంతే. నువ్వు అలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. పౌర్ణమి నాడు వేదవతికి ప్రాణగండ ఉందని అవని చెప్పింది. అత్త ప్రాణాల కోసం అవని మాట తప్పదు, వెనకడుగు వెయ్యదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి జరిపిస్తుంది. నువ్వు వెళ్ళి దండోరా వేయించో. సరే అక్క. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయనది ఏమనగా, శ్రీకర్ నావాడు, శ్రీకర్ నావాడు. అమ్మా, శ్రీకర్ నావాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.